హలో! మళ్ళీ వచ్చేసి అవర్ హోమ్ జాయ్స్ జస్ట్ ట్రై చేస్తున్నాను. ఇది ఏం పౌడర్ అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఇదొచ్చేసి కొంచెమే పౌడర్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి కొంచెము షుగర్ తీసుకున్నాననమాట. చూసారా? మొత్తం దాంట్లో ఏసేసుకున్నాను. ఇది ఎగ్ అనమాట. ఎగ్ ఏస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్. కర్డ్ కూడా ఏస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ లైట్‌గా ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదొచ్చేసి మిక్సీ పట్టుకుందాం. సో పేస్ట్ అయితే ఇలా అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే మొత్తం అప్లై చేశాను కదా, జస్ట్ ఇప్పుడు ఏ పౌడర్ అయితే నేను వేసానో దాన్ని మొత్తం చేసేసుకొని మొత్తం మొత్తం కవర్ చేసేసి మనము ఆ పేస్ట్ ఇప్పుడు బ్యాటర్ ఉంది కదా, దీన్ని అయితే దీంట్లో వేద్దాం. ఓకేనా? సో రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వస్తుందనేసి. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని పంకిన్ సీడ్స్ వేసేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం. చూసారా? ఇది పెట్టాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సిమ్లో పెట్టేద్దాం. కుక్కర్ విజిల్ తీసేసి క్లోజ్ చేశాను. 20 మినిట్స్ తర్వాత చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. 20 మినిట్స్ తర్వాత పొగలు పొగలు వస్తుంది. సైడ్ అలా అయ్యింది, కానీ ఇదిగోండి ఇక్కడ కొంచెము చూస్తున్నారా, అయినా కూడా సూపర్ గా కేక్ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఫైనల్ గా కేక్ అయితే ఇలా వచ్చింది. చూడండి. వావ్! చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. చూసారా? టాన్ టడాయ్! బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? ఇదే ఆ పౌడర్ అనమాట. డబ్బాలో కూడా ఉంది. బాల్బడి పిండి అంగన్వాడీలో ఇస్తారు కదా, అదనమాట. దీంతో స్నాక్స్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు మనము, ఇది వేస్ట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు కావాలంటే నేను ఎలాంటి వెరైటీస్ కావాలంటే చెప్పారంటే నేను ఈ యొక్క బాల్బడి పిండితో మంచిగా వెరైటీస్ నేను మీకు చేసి మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.